ఇందాక దుర్గా ప్రసాద్ గారు అడిగినా, కృష్ణాంక్ గారు అడిగినా, దయాకర్ గారు అడిగినా, ఇప్పుడు నేను కూడా మళ్ళీ అడుగుతున్నా. ఫస్ట్ స్టార్ట్ చేసింది దాంతో మళ్ళీ అడుగుతున్నా. మీకు 4 ఎంపీలు ఉన్నారు, మంత్రి మీ వారే. అసలు ఇప్పుడు ఏం చేస్తారని చెప్పు. అదే మంత్రి మీ వాళ్ళే. ఒక్క నిమిషం దుర్గా ప్రసాద్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్. ఇక్కడ వీళ్ళు కంప్లైంట్ రైజ్ చేశారండి, ఎంపీలు కంప్లైంట్ రైజ్ చేశారు. ఎవరికి? డైరెక్ట్ మంత్రి గారికి ఇచ్చినారు. పోయి ఎవరి మీద? జాయింట్ సెక్రటరీ మీద. ఒకటి తెలంగాణ సీఎం మినిట్స్ లో తప్పు ఉంది అన్నారు. ఎక్కడైనా 2 ప్రభుత్వాల మధ్య సమావేశం నిర్వహించి మినిట్స్ తప్పు రాస్తాడండి ఎవడైనా? తప్పు రాశాడని మొర్రు అని మొత్తుకుంటుంటే ఇక్కడ ఉన్న ప్రతిపక్షము అధికార పక్షము మీ ప్రభుత్వం ఖండించనైనా ఖండించాలి. లేకపోతే ఆ మినిట్స్ బయట పెట్టి నోట్ ఫైల్ ఉంటుంది కదా, నోట్ ఫైల్ అన్నా బయట పెట్టాలి. లేకపోతే ఆ జాయింట్ సెక్రటరీ మీద చర్యన్నా తీసుకోవాలి. లేదా ఓపెన్ గా బయటకు వచ్చి లేదు ఇది జరిగింది ఇదే అని చెప్పి మంత్రి గారనే చెప్పాలి. ఎందుకు దాన్ని హైడ్ చేస్తున్నారు? ఎవరి మీద ఎవరిని బలి చేద్దామని, ఎవరి రాజకీయాల ప్రయోజనాల కోసం? వెంకటకృష్ణ గారు, ఇప్పుడు విభజన చట్టాన్ని రాష్ట్రాల ఏర్పాటు సమయంలో రూపొందించింది కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. ఆ సందర్భంలోనే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆ సమయంలోనే ఇరిగేషన్ ప్రాజెక్టుల యొక్క నీటి వాడకం, వినియోగం, పంపకం విషయంలో పరిష్కారం కొరకు బోర్డులు ఏర్పాటు చేయాలి అన్నటువంటి ఒక అంశం కూడా విభజన చట్టంలో అంతర్భాగమే. ఏమి నరేంద్ర మోడీ రూపొందించాలా దయాకర్ గారు తెలుసుకోవాలి. దయాకర్ గారు తెలుసుకుని మాట్లాడాలి. 7 మండలాలు ఎవరు ఇచ్చిండ్రు? అయిపోయిన తర్వాత 7 మండలాలు ఎవరు ఇచ్చిండ్రు? రెండు జాతీయ పార్టీలు ఎక్స్పోజ్ సంతకం పెట్టిన చట్టం డ్రాఫ్టింగ్ అంతా చదివిందని చెప్పిండు కదా కేసీఆర్. ఒక్క నిమిషం ప్రభాకర్, రాసిందే నేను. జయరాం రమేష్ నైట్ 3 గంటలకు నాకు పంపిస్తే నేను చదివిన బ్రహ్మాండంగా. మరి ఆ చట్టంలో 9లో 86, 87, 85 సెక్షన్లో ఏం రాసింది? అరే ఏం రాసింది? మీరే కదా ఆ రోజు చట్టాలను రూపొందించింది. ప్రభాకర్ గారు మీరు 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని రూపొందించింది కాంగ్రెస్ పార్టీయే. ఒక్క నిమిషం సార్, అందరూ ఎవరు వేలు పెట్టారు ఏంటి పక్కన పెడితే అదైతే అకౌంట్ కాంగ్రెస్ అకౌంట్గా పోతుంది, నో డౌట్. నేనేమంటున్నా అంటే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మోడీ గారి ప్రభుత్వం స్వాతంత్రం కంటే ముందున్న చట్టాలను కూడా మార్చుకుంటూ వచ్చారు కదా. ఆంధ్రప్రదేశ్కి ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక హోదాని ఇవ్వకుండా ప్రత్యేక హోదా చచ్చిపోయింది, అసలు దేశంలో ఆ పదవి వినపడదని చెప్పారు. ఇట్లాంటి కొన్ని వందల వేల నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఒక్క నిర్ణయం 2020లో ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తున్నా ప్లీజ్. ఈ లెక్కన 2020లో గజేంద్ర సింగ్ షెకావత్ గారి సమక్షంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో కేసీఆర్ గారు డిసగ్రీ చేశారు కదా అప్పగించే కార్యక్రమాన్ని. అరే మరి వాళ్ళకి ఇష్టం ఉండట్లేదు, మనం దీన్ని ఎందుకు కంటిన్యూ చేయాలని ఎందుకు ఎత్తేయలేకపోయారు అంటే మీరు ఏదో యు ఆర్ సీకింగ్ సంథింగ్ ఎల్స్. ఈ గొడవల్లోంచి గ్రిప్ లో పెట్టుకునే ప్రయత్నం మీరు ఎంకరేజ్ చేశారా అనిపిస్తోంది. అసలు అపెక్స్ కౌన్సిల్ ఎందుకైతుంది? రెండు రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత ఆ రెండు రివర్స్ పైన బోర్డులు ఏర్పాటు చేసుకోవడం కొరకు సంతకాలు పెట్టింది. కేసీఆర్ ని కాదని చెప్పమని చెప్పండి, జగన్ ని కాదని చెప్పమని చెప్పండి. పెట్టకపోతే సీఎం అదొక ప్రశ్న, అదొక జవాబు ఏంటి? ఆమోదయోగ్యం కాదు అని జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు అగ్రీ పెట్టారు. ప్లీజ్ కంటిన్యూ ప్రభాకర్. ఆయన అన్న దానికి నేను ఒక మాట ఆ రకంగా ఇద్దరు ఒప్పుకున్న తర్వాత సంతకాలు జరిగిన తర్వాత ఓట్లు ఏర్పాటు జరిగినాయి. ఓట్లు ఏర్పాటు జరిగిన తర్వాత సమావేశాలు జరిగిన తర్వాత ఎగగొట్టుతూ వచ్చింది కేసీఆర్.
ఒక కాంట్రాక్టర్ కోసం, మళ్ళా ఒక divert కంపెనీ అయింది. కోసం, ఇట్లా ఒక చంద్రముఖిగా kickback మారితే కోసం నేను ఒప్పుకోను. ఇవాళ వీళ్ళిద్దరిని నడిపించింది ఒక కాంట్రాక్టర్. ఆ రకంగా ప్రయోజనాలు దెబ్బతీసింది ఆ కాంట్రాక్టర్ కోసం. ఇదైతే పాయింట్. ఇది కాంట్రాక్ట్, ఇది 100% కరెక్ట్. జగమెరిగిన ఆ రోజు సంతకాలు పెట్టింది కాంట్రాక్ట్ ప్రభాకర్ గారు, Yes. ఇది జగమెరిగిన సత్యం, సత్యం. ఇది జగనెరిగిన సత్యం. ఇంకొక విషయం చెప్తున్నా, యా, ఇది జగమెరిగిన సత్యం, ఇది జగనెరిగిన సత్యం. దాంట్లో కాళేశ్వరం రైట్, ఓకే ప్రభాకర్ గారు, అన్న, రెండు ఒక- రాష్ట్రాల ఒక నడుమ serious- ఈ joke లో జరిగినటువంటి serious point. ఒప్పందం. మీరు ఒక మాట యాక్చువల్లీ రెండు మంచిగా రాష్ట్రాల నడుమ మోదీ గారు జరిగినటువంటి ఎప్పటికప్పుడు ఒప్పందం. మార్చిరు అని అన్నారు కదా. ఒక ఉదాహరణ, ఒక నిమిషం. విభజన చేసినప్పుడు విభజన చట్టంలోనే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ తర్వాత minutes of the meeting will be circulated